ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీద మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 31వ వచనంలో, అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ, మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించి ఉన్నారని చెప్పాను. ఎందుకంటే యాజకుడైన ఎలియాజరును సమాజ పెద్దలందరూ కూడా రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు ఉండు గిలాదు ప్రాంతంలోకి వెళ్ళి వారు అక్కడ బలిపీఠం కట్టి ఉన్నారని తెలుసుకుని అది దేవునికి వ్యతిరేకంగా కట్టి ఉన్నారని వారిని అడిగినప్పుడు, లేదు, ఇది మీకును మాకును మధ్య సాక్షిగా ఉండుటకే ఇది తరతరములకు ఉండునట్లుగా కట్టి ఉన్నామని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫీనెహాసు యాజకుడును అందరూ సంతోషించారు.